హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇంతకు ముందు అనుకునేదాన్ని, ఆ బాల్ లైవ్ ఎందుకు ఇస్తున్నాడు, అదేదో ఎపిసోడ్ ఇస్తే చాలు కదా, ఊరికే టైం అంతా వేస్ట్ చేసుకుని లైవ్ చూడడం ఎందుకు, ఇదంతా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది లైవ్ చూడడం వల్ల అసలు మనకి ఎంత తెలుస్తుంది అన్నది. ఎందుకంటే మనకి ఎపిసోడ్లో ఎన్నెన్నో కట్ చేసేస్తారబ్బా. లైవ్లో అసలు ఎంత జరుగుతుందంటే మామూలుగా జరగట్లేదు. ఈరోజు మీలో చాలామందికి ప్రోమోలను చూసి కానివ్వండి, లేదా అప్డేట్స్ని చూసి కానివ్వండి, కొన్ని విషయాలు తెలుసుంటుంటే అది మణికంఠని నిఖిల్ క్లాన్ నుంచి అవుట్ చేసేయడం కానివ్వండి, ఇలాంటి విషయాలు. కానీ మీకు తెలియని చాలా జరిగాయి లైవ్లో. అసలు మణికంఠని అవుట్ చేసిన తర్వాత ఉంది అసలు సీన్ అంతా. మణికంఠని అవుట్ చేసిన తర్వాత సోనియా నిఖిల్కి క్లాస్ పీకింది చూడు, సొంత పెళ్ళం కూడా పీకదు, అంత క్లాస్ పీకింది. తినంట ఒక హింట్ ఇచ్చిందంట. ఆ హింట్ ఏంటంటే వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఎవరిని అవుట్ చేయాలి నిఖిల్ క్లాన్ నుంచి. అప్పుడు యష్మి మాట్లాడుతుంటే సోనియా అంటది, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ అని చెప్పేసి యష్మిని అంటది అనమాట. ఇది పిచ్చింగ్ కోసం కాదు ఇక్కడ పెట్టింది, జస్ట్ నేమ్స్ చెప్పడానికి అని చెప్పేసి సోనియా అంటది. ఆ మాట పట్టుకొచ్చి ఆ తర్వాత క్లాస్ పీకుతుంది. నేను నీకు అక్కడ ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ అన్నాను నేను యష్మిని, అయినా నీకు అర్థం కాలేదా అని చెప్పేసి యష్మిని తీసేయాలంట. మణిని ఎందుకు తీసావు అని చెప్పేసి ఫుల్ క్లాస్ పీకింది. నిఖిల్ చూడ్డానికి ఏదో మంచోళ్ళ కనపడుతున్నాడు కానీ చాలా కన్నింగ్. అంటే సోనియాతో ఉండే అదే అంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని. 6 నెలలు కాదు, 6 రోజులు సావాసం చేసినా సోనియాలో మారిపోతారు. సో సోనియా ఏదంటే దానికి తల ఊపుతున్నాడు. అలాగే తిను కూడా యష్మినే అవుట్ చేయాలని అనుకున్నాడంట. ఎందుకంటే సో అవన్నీ మాట్లాడుకుందాం, చాలా జరిగాయి. అసలు వీళ్ళ మధ్య బ్యాక్ పిచ్చింగ్ జరిగింది చూడండి, వర్స్ట్ అనమాట. నిఖిల్ క్లాన్ను చూసి నిఖిల్ క్లాన్లోకి ఎవరు అయితే ఎందుకు వెళ్ళలేదు, ఎవరు జాలిపడరు బయట జనాలు. అమ్మయ్య ఈ వీడియోస్ చూసినప్పుడు అనుకుంటారు పాపం సీత క్లాన్ బతికిపోయింది, వాళ్ళ క్లాన్లోకి వెళ్ళిన వాళ్ళందరూ పాపం ఈ క్లాన్లోకి యష్మి వచ్చి బలైపోయింది అని అనుకుంటారు. ఇదే జరిగింది. సీత క్లాన్లోకి వెళ్ళిన వాళ్ళందరూ మాత్రం హ్యాపీగా హాయిగా ఆ పల్పి ఆరెంజ్లు తాగుతూ టాస్క్లు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడేమో యష్మిని మన క్లాన్లోంచి ఎలా తరిమేయాలా ఈ ప్లానర్లో యువతులు ఉన్నారు. వీళ్ళు ముగ్గురే డిస్కషన్ పేరుకి టీము, వీళ్ళు ముగ్గురే కూర్చుని ఫస్ట్ ఇద్దరు యాక్చువల్గా పృథ్వీని కూడా కొన్ని విషయాలు ఇన్వాల్వ్ చేయరు, నిఖిల్ సోనియా వీళ్ళు కూర్చొని కాసేపు హౌస్ మేట్స్ అందరి గురించి అదేదో పెద్ద స్ట్రాటజీలు మాట్లాడుకున్నట్టు బ్యాక్ పిచ్చింగ్లు చేసుకుంటూ మాట్లాడుకుంటారు. ఇంకా చాలా అన్నది. ప్రేరణ గురించి మాట్లాడింది, విష్ణు గురించి మాట్లాడింది. మన నిఖిల్ గారు జస్ట్ విన్నింగ్ మెటీరియల్ అనుకుంటున్నారు, విష్ణు గారు జస్ట్ తలూపుతున్నాడు. నాకు తెలిసి సొంత పెళ్ళానికి కూడా ఎవరు అలా అంత సరెండర్ అయిపోరు, అంత సరెండర్ అయిపోయి చేస్తున్నాడు. చాలా చిరాగ్గా ఉంది చూడడానికి, చాలా అంటే చాలా చిరాకు. ముఖ్యంగా నీ క్లాన్లో ఉన్న వ్యక్తి గురించే నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేసుకుంటూ ఆమెని విషయం సందర్భం లేకుండా తరిమేయాలనుకుంటున్నావు అంటే ఇంక నీ క్లాన్లోకి ఎందుకు వస్తారో? నీకు సోనియా కావాలి చాలు, నీకు సోనియా ఉంటే చాలు, ఇంకెవరు అవసరం లేదు. అందుకే ఆల్రెడీ ఎంత అవమానించాలో అంత అవమానించి హౌస్ మేట్స్ అందరూ కలిసి సీత క్లాన్లోకి వెళ్ళిపోయారు. అయినా నిఖిల్కి ఎంత బుద్ధి రాలేదబ్బా, ఇంత బుద్ధి రాలేదు. అంత వర్స్ట్గా బ్యాక్ బిచ్చింగ్ చేశాడు. ఈ టాస్క్ మనం ఏదైతే బాల్ బ్యాలెన్స్ టాస్క్ చేసామో తలూపుతున్నాడు. మణిని అంటే అవుట్ చేయడం తప్పు అంటే యష్మినే అవుట్ చేయాలంట. మరి నీకు అంత ఉన్నప్పుడు నువ్వెందుకు యష్మిని అవుట్ చేయలేకపోయావు అంటే మళ్ళీ అది కూడా కాదు, మరి ఎందుకు యష్మి దగ్గర కూర్చొని నువ్వు మంచిగా మాట్లాడతావు? యష్మి దగ్గర కూర్చుని ఏదో యష్మి మీద పాప మా అమ్మాయి తెలుసా, యష్మి నిఖిల్తో మీరు గమనించారో లేదో, యష్మి నిఖిల్తో ఎప్పుడు మాట్లాడినా ఒరే గేమ్ బాగా ఆడరా, స్ట్రాంగ్గా ఆడరా, బయట నీ ఫ్యాన్స్ నీ గేమ్ కోసం చూస్తున్నారా, ఇలా మంచి మాటలే చెప్తుంది యష్మి. అలాంటి యష్మి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు నిఖిల్. ఏమనుకోవాలి అసలు ఇలాంటి ప్లేయర్ని? కన్నింగ్, ఎంత కన్నింగ్ ఆట అంటే మాట్లాడుకుందాం వరుసగా వద్దాం. అంటే ఇప్పుడే చూశాను అనమాట, ఏది ఈ లైవ్ ఈ బ్యాక్ బిచ్చింగ్ చూశాను కదా, సో అవుట్ బస్ట్ అంటారు చూడు, అది ఇమీడియట్గా అవుతుంది నాకు. చూసి చిరాకు వచ్చింది. ఎందుకంటే పాప మా పిల్లేమో వాళ్ళ క్లాన్ కోసం ఆడుతుంటే నువ్వు ఆ పిల్లని అది కూడా బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు చూడు, అది చూడడానికి చాలా చిరాకుగా అనిపించింది అనమాట. సో అది వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేయండి. బెల్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేసి కొంచెం రిక్వెస్ట్ చేసి అంటే రివ్యూస్ చూసే అలవాటు ఉన్న వాళ్ళకి, అందరికైనా కాదు ఎవరికైనా రివ్యూస్ చూసే అలవాటు ఉన్న వాళ్ళకి షేర్ చేసి నా రివ్యూస్ చూడమని చెప్పండి. సో కొంచెం మన ఛానల్కి రీచ్ వస్తుంది అనమాట. అందుకు సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఏంటంటే హౌస్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్స్ అంట. సో ఈ టాస్క్లు ఏంటంటే
12 వైల్డ్ కార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, ఎప్పుడూ లేని విధంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. సో మీరు వాళ్ళ ఎంట్రీస్ని ఒక్కొక్క టాస్క్ గెలిచి ఒక్కొక్కరిని ఆపొచ్చు హౌస్లోకి రానివ్వకుండా. సో ఇవి టాస్కులు. సో దీనికోసం టాస్క్లు ఆడాలి. ఫస్ట్ టాస్క్ ఈ బాల్ని బ్యాలెన్స్ చేసుకునే టాస్క్. బాల్ని ఇలా ఒక పొడవుగా ఏమంటారు కర్రలా కడతారు, సర్లే నాకు సమయానికి వర్డ్ రావట్లేదు, దానిపైన పెద్ద బాల్ పెట్టుకుంటారు. ఇలా పట్టుకుని ఆ బాల్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ పట్టుకెళ్ళి ఆ టవర్లో వేయాలి. బాల్ పట్టు టవర్లో పెట్టు, సో అలాంటి టాస్క్ మనం ప్రోమోలో చూసాం కదా అది. సో 2 టీంలు ఆడతారు. ఫస్ట్ సీత క్లాన్ వరుసగా వెళ్దాం. సో నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ వెళ్ళాడు, నబీల్ క్లాన్ నుంచి సీత క్లాన్ నుంచి నబీల్ వెళ్ళాడు. ఫాస్ట్గా వెళ్ళాడు, వేసాడు. నిఖిల్ చాలాసేపు టైం చూసుకున్నాడు, ఎందుకంటే ఫుల్గా టవర్ వరకు వచ్చేసాడు. వేసేటప్పుడు కింద పడిపోయింది బాల్. సో మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. కానీ నబీల్ అసలు ఆ గేమ్ ఆ కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి, అదిరిపోయింది. మామూలు కాన్సన్ట్రేషన్ కాదు, మొత్తం టీంని ఆడించేసాడు. అబ్బా టాస్క్ దగ్గరుండి ఆడించేశాడు. ఎందుకంటే సీత సంచాలక్, తను ఎలాంటి సలహాలు కూడా ఇవ్వలేదు. సీత ఏమో సంచాలక్గా చూసుకుంటుంది. ఆహా, నబీల్ జస్ట్ నిలబడి అక్కడ ఏమైనా గైడెన్స్ ఇచ్చాడా, నెక్స్ట్ లెవెల్ గైడెన్స్. నిఖిల్ పడేసుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఫిక్స్ చేసుకుని వేసుకునే లోపే అవతల నుంచి నబీల్ వేసాడు, ప్రేరణ వేసేసింది. ఒకసారి నబీల్ చాలా ప్రాపర్గా వేసాడు, నెక్స్ట్ నబీల్ ప్రేరణకి ఫుల్ గైడెన్స్తో ప్రేరణ వేసేసింది. చాలా ప్రాపర్ గైడెన్స్, అబ్బా చూస్తే అర్థమవుతుంది మీకు. తర్వాత నెక్స్ట్ వీళ్ళ వైపు నుంచి సోనియా వచ్చేసింది. అంటే నిఖిల్ టీంలో అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నానో అది మామూలుగా అయితే నేను అనేదాన్ని కాదు. కాకపోతే టాస్క్ అయిన తర్వాత ఏదైతే చెత్త జరిగిందో ఆ చెత్త వల్ల చెప్పాల్సి వస్తుంది. అంటే నిఖిల్ టీంలో నిఖిల్ తర్వాత ఇమీడియట్గా సోనియా రావాలి, ఎందుకంటే ఇక్కడ వయసు చీఫ్ కాబట్టి. సో సోనియా వచ్చింది, సోనియా వేసేసింది. సోనియా వేసిందంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. సోనియా వేసేసింది, ఇంకా సచ్చేరే మిగిలిన వాళ్ళు వేయకపోతే, ఎందుకంటే సోనియా వేసేసింది కదా, నేను సూపర్గా ఆడతా, ఇప్పుడు మిగిలిన వాళ్ళు వేయకపోతే దొరికేసారే సోనియాకి. దానికి తగ్గట్టు నెక్స్ట్ మనీ దగ్గర కూడా లేట్ అయింది. సో అవతల నిఖిల్ వేస్తాడు, ప్రేరణ వేసేసింది, ఆ తర్వాత ఆదిత్య గారు వేసేసారు. మన నబీల్ గైడెన్స్ ఆ రేంజ్లో ఉందన్నమాట. అసలు ఏంటి ప్రాపర్గా వెళ్ళి ఆ నిలబడే ప్లేస్ దగ్గర నుంచి అందులో ఎలా వేయాలో చెప్పే వరకు ఓ రేంజ్లో గైడెన్స్ ఇచ్చాడు నబీల్, వేస్తారు. యువతల యష్మికి పాపం, ఎందుకంటే నిఖిల్ చాలా టైం తీసేసుకున్నాడా. ఆ తర్వాత ఎవరు సోనియా వచ్చిందా, సోనియా తర్వాత మనీ వెళ్ళాడు, మనీ కూడా టైం తీసుకున్నాడు. ఇంక లాస్ట్లో 1 మినిటే మిగిలింది. ఆ 1 మినిట్ మిగిలినప్పుడు కంగారులో యష్మి పెట్టలేకపోయింది, టైం లేదు. అవతల వైపు నుంచి నైనిక పెట్టేసుకున్న తర్వాత అసలు ఆ గైడెన్స్ మామూలుగా లేదు కదా, ఎవరు నబీల్ ఇచ్చే గైడెన్స్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. 30 సెకండ్స్లో అందులో వేసేసింది. సో వాళ్ళు 5 వేయగలిగారు, వీళ్ళు జస్ట్ 3 వేసారు అనమాట. ఇంకా 2 ఎక్స్ట్రా వేశారు. వాళ్ళు విన్ అయ్యారు, ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళు విన్ అయినందుకు హ్యాపీగా. వాళ్ళ టీం ఏంటంటే నో టాక్సిక్ టీం అనమాట. ఇక్కడ 2 టీంలు ఎలా ఉన్నాయన్నమాట. ఒక టీం ఫుల్ టాక్సిక్ టీము, ఈ నిఖిల్ క్లాన్ అని చూడు, టాక్సిక్ ఏమంటారు అది, టాక్సిక్ క్లాన్. ఈ నిఖిల్ క్లాన్ వచ్చేసి ఫుల్ టాక్సిక్ క్లాన్, అదేమో టాక్సిక్ లెస్, అంటే నీకు ఫుల్ మెడిటేషన్ యోగా చేసి ప్రశాంతంగా ఉండాలి చూడు, అలా ఉంది అవతల సీత క్లాన్. ఈ టీం మాత్రం టాక్సిక్. చూస్తేనే మనకి ఇలా చూస్తుంటేనే చిరాకు. పాపం యష్మి ఆ టీంలో ఎలా భరిస్తుందో కానీ తెలీదు. సో ఇది సో అయిపోయింది. 30 సెకండ్స్లోనే 9కే వేసేసింది. వాళ్ళు విన్నింగ్ని ఎంజాయ్ చేశారు. సో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని 12 మందిలో ఒకరిని తీసేసి కదా, ఒకరిని తీసేసారు. ఆ ప్లేస్లో కాంతారాన్ని పెట్టుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ ఏంటంటే వీళ్ళు నిఖిల్ క్లాన్లో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళలోంచి ఒక కంటెస్టెంట్ని అవుట్ చేయాలి. వాళ్ళు ఇంకా ఈ టాస్క్ ఛాలెంజెస్ ఆ తర్వాత ఏవైతే ఛాలెంజెస్ అవుతాయో వాటిల్లో ఇంకా ఆడడానికి లేదు. సో ఇది మాట్లాడుకున్న తర్వాత మనీ ఏం చేస్తాడంటే డైరెక్ట్ నిఖిల్ దగ్గరికి వెళ్ళి, నేను క్లాన్ కోసం ఆలోచిస్తున్నా, మీరిద్దరూ ఖచ్చితంగా ఉండాలి, నిఖిల్ పృథ్వీ, మీరు జెంట్స్లో నాకంటే మీరే కొంచెం స్ట్రాంగ్ కాబట్టి మీరు ఇద్దరు ఉండాలి. సో నేను వాలంటరీగా తప్పుకుంటా, ఎందుకంటే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఈ పిల్లోడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి మనీ భయపడుతున్నాడు చూడు. అంటే తను ఏమనుకుంటున్నాడంటే హౌస్లో ప్రస్తుతం ఉన్న వాళ్ళు పెద్ద తోపులేం కాదు, వీళ్ళతో అయితే నేను గెలిచేస్తాను అని ఏమన్నా ఉందేమో మరి ఆ పిల్లోడికి ఫీలింగ్. సో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఎక్కువ కాంపిటీషన్ అయిపోతారు, మంచి వాళ్ళు దిగారంటే ఏమన్నా ఉందేమో. కానీ ఎంత భయపడి బాధపడిపోతున్నాడు. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ
ఎంట్రీస్ రాకూడదు బిగ్ బాస్. నేను అందుకోసమే నేను ఇప్పుడు గివప్ ఇచ్చాను బిగ్ బాస్. ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు బిగ్ బాస్. వీళ్ళు కనుక టాస్క్లు ఆడి గెలవలేదనుకో బిగ్ బాస్, నేను వీళ్ళని నామినేషన్లో వేసేస్తాను బిగ్ బాస్. ఎవరిని? నిఖిల్ క్లాన్ని. ఎందుకంటే వాళ్ళు ఆడతారని నమ్మకంతో నేను వదిలేశాను కదా అని తెగ ఫీల్ అయ్యి బాధపడిపోతున్నాడు. మనీకి అర్థం కాని విషయం ఏంటంటే, బిగ్ బాస్ 12 మంది వైల్డ్ కార్డ్స్ అని ఎందుకన్నాడు? మీరు ఎలాగో తిప్పి కొడితే ఒక 6గురిని అవుట్ చేయగలుగుతారేమో, అంతకు మించి ఎక్కువ మందిని అవుట్ చేయలేరు. మిగిలిన 6గురిని దింపుతాడు హౌస్లో. బేసిక్గా ప్రజెంట్ బిగ్ బాస్ దగ్గర ఉన్న ప్లాన్ 6గురు ఎక్స్ కంటెస్టెంట్స్ని హౌస్లో దింపబోతున్నాడు. నేను ఆల్రెడీ మీకు ఆ పేర్లు కూడా చెప్పున్నాను. సో అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. సో హౌస్లోకి 6గురు ఎక్స్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. మేబీ ఆ 6గురు ఎక్స్ కంటెస్టెంట్స్తో పాటు ఎవరైతే ఎలిమినేట్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఎవరినైనా రీఎంట్రీ ఇప్పించవచ్చు ఆ ఎక్స్ కంటెస్టెంట్స్తో పాటు. అంతే, ప్రస్తుతానికి ఉన్నదైతే 6. సో 12 మంది అయితే కానే కాదు. సో వీళ్ళతో టాస్క్లు ఆడించడం కోసం అక్కడ 12 మంది అని పెట్టాడు, అంతే. సో ఇది మనీ తెగ ఫీల్ అయిపోతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకూడదంటే తను బిగ్ బాస్ చూడట్లేదు 5 రోజులు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఎలా ఉంటాయి? అది కూడా 12 మందిని వీళ్ళు ఎలా అవుట్ చేయగలరు 3 రోజుల్లో? ఆ పిల్లోడు తెగ ఫీల్ అయిపోయి తెగ బాధపడిపోయి గివ్ అప్ ఇచ్చాడు కదా. కానీ బిగ్ బాస్ ఏమంటాడంటే, ఒకసారి మాట్లాడుకోండి అని అంటాడు. మాట్లాడుకోండి అంటే లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ నిఖిల్ అంటాడు, ఒరే యాక్చువల్గా ఈ టాస్క్లో అందరికంటే నేను కదరా సరిగ్గా ఆడలేదని ఒప్పుకున్నాడు. ఇక్కడ నిఖిల్ నేను కదా సరిగ్గా ఆడలేదు, సో నిన్ను ఎలా తీసేస్తాను అంటే, మణి అంటాడు, అదేరేంట్రా నువ్వెలాగా తప్పుకుంటావు? ఒకవైపు నువ్వు చీఫ్, 2 ఫిజికల్గా నువ్వు చాలా స్ట్రాంగ్, రేపు పొద్దున్న ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే నువ్వు ఉండాలి కదా అని అంటాడు. సో వీళ్ళ డిస్కషన్ బాగుంది అనుకునే లోపే చెత్త చేసుకున్నాడు నిఖిల్. సో ఇది అయిన తర్వాత లోపలికి వచ్చి కూర్చున్నారు. యష్మికి మణి అంటే పడట్లేదు కదా. సో తను డైరెక్ట్గా మణి నేమ్ తీసుకుంది. మణి నేమ్ తీసుకుంటే అక్కడ మణి ఆర్గ్యూ చేశాడు, ఏంటి ఎగ్స్ టాస్క్లో నువ్వు సరిగ్గా ఆడలేదు అంటే. యష్మి ఆ రోజు నుంచి కూడా ఒకే మాట అంటుంది, ఏంటి ఎగ్స్ అక్కడ నుంచి 10 తీసుకురాకుండా పడేసేసాడు అని చెప్పేసి అంటున్నాడు. సేమ్ అదే రీజన్ చెప్తే, నువ్వు ఎగ్స్ టాస్క్లో నన్ను బాగా ఆడలేదని అసలు అనుకో, నేను అందులో చాలా బాగా ఆడానని చెప్పి ఇక్కడ కొంచెం వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూ అవుతుంది. ఆ తర్వాత ఫస్ట్ యష్మి మాట్లాడుతుంటే సోనియా అంటది, సారీ టు ఇంటరప్ట్ యూ అని, నిన్ను ఇక్కడ మనం పిచ్చింగ్ చేయడానికి రాలేదు, జస్ట్ మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరిని ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళని చెప్పడానికి పిలిచారు అంటే, ఓకే నేను నా ఒపీనియన్ చెప్తున్నాను అంటది యష్మి. సో అయిపోయిందా ఈ సారీ టు ఇంటరప్ట్ వాడు, గుర్తుంచుకోండి లాస్ట్లో చెప్తా దీని గురించి. సో అయిపోయిందా మణి. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు ఒపీనియన్ చెప్పమంటే, ఫస్ట్ వాళ్ళు ఎవరో చెప్పరు, యష్మి మీదకే రుద్దుతారు పాపం. సో ఫైనల్గా యష్మియే చెప్తుంది మణి నేమ్. తర్వాత యష్మి ఎంత ఫెయిర్గా ఉందంటే అమ్మాయి, యష్మి క్లియర్గా ఎందుకు మణి నేమ్ తీసుకుంది. ఒకటి మణి అంటే తనకు నచ్చట్లేదు, అది వేరే విషయం. అలాంటి సోనియా కూడా తనకు నచ్చట్లేదు యష్మికి. అలాగే సోనియా నేమ్ కూడా తీసుకోవచ్చు, కానీ సోనియా నేమ్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే, అంతకుముందు టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ సోనియా బాగా ఆడింది కదా, ఆడినప్పుడు నేను ఎందుకు తీయాలని. ఈ అమ్మాయి థింకింగ్ ఎంత ఫెయిర్గా ఉంది, యష్మి థింకింగ్ ఏమో ఎంత ఫెయిర్గా ఉంటే, ఆ అమ్మాయి సోనియా ఒక నాగుపం పగబట్టేదా చూడు, అలా పగబట్టింది యష్మి మీద. ఆ అమ్మాయి సోనియా ఏంటంటే ఫస్ట్ నుంచి అదే, అందుకే తనకి స్నేకియా బాగా కరెక్ట్గా యాక్ట్ అయ్యే వర్డ్ అనమాట. ఫస్ట్లో విష్ణు మీద పగబట్టిందా, ఇప్పుడేమో విష్ణు మీద బేబక్క మీద పగబట్టింది ఫస్ట్, తర్వాత విష్ణు మీద పగబట్టింది, నెక్స్ట్ భాష మీద పగబట్టింది, తర్వాత ఎవరు ఇప్పుడు ఇద్దరున్నారు నబీల్ యష్మి, ఇప్పుడు వీళ్ళిద్దరి మీద పగబట్టింది. ఇంకా పగబట్టేసి ఇంకా సాధించేస్తుంది అనమాట. తన సాధింపులో ఎవరు నిఖిల్ బలైపోతున్నాడు. నిఖిల్ కూడా నిఖిల్లోంచి కూడా కన్నింగ్నెస్ నెమ్మదిగా బయటకు తీస్తుంది ఈ పిల్ల, ఈ స్నేకియా. సో ఏమవుతుందంటే నెక్స్ట్ సోనియాని ఆప్షన్ చెప్పమన్నప్పుడు మరి డైరెక్ట్గా యష్మి నేమ్ చెప్పొచ్చు కదా, మణికంఠ నేమ్ చెప్పడం ఎందుకు, మణి నేమ్ చెప్పింది సోనియా. చెప్పిన తర్వాత పృథ్వీ మాత్రం పాప, మా పిల్లోడు కూడా ఈ నిఖిల్ క్లాన్లో ఉండి బలైపోతున్నాడు. కానీ ఆ పిల్లోడు జస్ట్ ఆ పిల్లోడు బుర్రలేదు యాక్చువల్గా. పాప మా పిల్లోడే మంచోడు, పృథ్వీయే బెటరు. ఏదో తనకి ఆట వస్తే ఆడతాడు, జస్ట్ తనది కూడా ఏమంటారు టాక్సిక్నెస్ లేని మైండ్ అనమాట ఆ పిల్లోడు ప్రస్తుతానికి అయితే. పృథ్వీ ఏదో టాస్క్ వచ్చినప్పుడు అరిచేస్తాడు, ఎంతకు మించి ఎలాంటి టాక్సిక్నెస్, వేరే వాళ్ళ గురించి చెడుగా ఆలోచించడం ఇలాంటివి మనకు కనపడలేదు. ఇక్కడ కూడా అంతే క్లియర్గా రీజన్ చెప్తాడు. నేను మనీని ఎందుకు వద్దనుకుంటున్నానంటే, ఇలా 2 స్ట్రాంగ్ బాడీస్గా జెంట్స్లో మన ఇద్దరు ఉండాలి, అలాగే అవతల వైపు ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు కాబట్టి 2 లేడీస్ ఉండాలి అని క్లియర్గా తన ఒపీనియన్ చెప్పాడు. సో ఫైనల్గా మనీ అవుట్ అయిపోయిన తర్వాత అది అయిపోయింది కదా. సో నెక్స్ట్
పాయింట్స్ మర్చిపోకుండా లాస్ట్లో మాట్లాడుకుందాం. బ్యాక్ బిచ్చింగ్ చూశాను కదా, ఉంది మైండ్లో, అదే తిరుగుతుంది. అరే మనం నిఖిలేమో విన్నింగ్ మెటీరియల్ అనుకుంటాము, వితిన్ 2 సెకండ్స్లో ఏదో ఒకటి చేసి మనల్ని కోపం తెప్పిస్తాడు నిఖిల్ అనేది ఉంటుంది. సోనియా గురించి అంటే తెలిసిందే ఫస్ట్ నుంచి, కానీ సోనియాతో పాటు తల ఊపుతున్నాడు చూడు, అది నిఖిల్ విషయంలో నచ్చట్లేదు. సో ఇది అయ్యింది. ఆ తర్వాత మణి అంటాడు, నా ఆడియన్స్ నా మీద కోపంగా ఉంటారంటే నాకు ఓట్లేసే ఆడియన్స్ అని మణి ఉద్దేశం. కోపంగా ఉంటారేమో కానీ నా ఉద్దేశం ఇది అని మణి చెప్పుకున్నాడు. మణి ఉద్దేశం మణి వైపు నుంచి కరెక్టే, కానీ ఆ పిల్లోడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం మామూలుగా భయపడలేదు. సో ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకుందాం. యష్మి మణిని తీసేసింది కదా, ప్రేరణ ఒప్పుకోవట్లేదు అసలు. అంటే ప్రేరణ ఏమంటుందంటే, అరే యష్ని ప్రతిసారి మణిని ఎందుకు ఫిజికల్ వీక్ అంటారు. మన గేట్ దగ్గర ఆ గొడ్డలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు 3 నాపాడు అక్కడ అని చెప్పేసి ప్రేరణ ఒప్పుకోవట్లేదు. తర్వాత విష్ణు, వీళ్ళిద్దరూ కూడా యష్మిని తిరిగేస్తున్నారు. యష్మి మణిని ఫిజికల్ వీక్ ఎలా అంటావు, ఫిజికల్ వీక్ కాదు అని చెప్పేసి వీళ్ళిద్దరు, విష్ణును ప్రేరణ. అక్కడ మణి కూడా లేడు, మణి లేనప్పుడే మణిని సపోర్ట్ చేస్తూ వీళ్ళిద్దరు మాట్లాడతారు. అప్పుడు యష్మికి యాక్చువల్గా తన మీద కోపం ఉంది కదా మణి మీద, ఆ కోపంలో ఒకవేళ మణి మంచి చేసినా యష్మికి ఎక్కట్లేదు. కానీ మరి ఈ సోనియా లాగా నాగపాము టైప్ మాత్రం కాదు యష్మి. ఎందుకంటే ఆ అమ్మాయి మన మణి సేవ్ అయినప్పుడు మనస్ఫూర్తిగా మణి కోసం క్లాప్స్ కొట్టింది. అలాగే హ్యామర్ మణి పట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా మణిని అభినందించింది. అంటే గేమ్లా చూస్తుంది ఆ పిల్ల, అంతేగాని ఊరికే ఒక మనిషి మీద వ్యక్తిగతంగా పగబట్టేయడం అది లేదు ఈ అమ్మాయి మీద. యష్మిలో జనాలకి ఇదే నచ్చుతుంది, గేమ్లా చూస్తుంది, మనిషిలా చూస్తుంది. ఈ మణి మీద ఉన్న కోపాన్ని కూడా ఒక్కొక్కసారి అలాగే ఓపెన్ అవుతుంది, కానీ మరీ అంత పగబట్టే అంత క్యారెక్టర్ అయితే యష్మిది కాదు. ప్రస్తుతానికి చూసిన దాంట్లో ఆ అమ్మాయి బెస్ట్. అంటే ఉన్న అమ్మాయిల్లో ఆ అమ్మాయి కానీ సీత కానీ బెస్ట్. విష్ణును ప్రేరణ వీళ్ళు కూడా మంచివాళ్ళు, ఇలా టాక్సిక్ పర్సనాలిటీ కాదు వాళ్ళది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ టాస్క్ అయింది. సో ఫుడ్ టాస్క్లో యాక్చువల్గా ఇద్దరు పెద్ద తినరు కాబట్టి ఆ టైంలో ఎవరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని పేకరు అనమాట. 11 ఉంటాయి, ఇద్దరు తెగ తిన్నారు కానీ. సో అది మనకు ప్రోమోలో చూపించాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాస్క్ జరుగుతుంది, అది నబీల్ వర్సెస్ పృథ్వీ. చాలాసేపు జరుగుతుంది, అది ఇంకో టాస్క్ జరుగుతుంది. ఈరోజు మనకి లైవ్లో 3 టాస్క్లు కూడా చూపించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొదలైంది. సోనియా వచ్చి బెడ్రూమ్లో కూర్చుంది, నిఖిల్ వచ్చాడు కూర్చున్నాడు. కూర్చుని అంతకుముందు కూడా వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఏదైనా టాస్క్ అయ్యేటప్పటికి వీళ్ళిద్దరూ వచ్చి కూర్చుని వీళ్ళిద్దరే తోపుల్లో ఆడేసినట్టు. నిఖిల్ ఆడకపోయినా పర్లేదు, సోనియా ఆడితే ఎక్కడలేని ఆనందం నిఖిల్కి. సోనియా ఇది బాల్ వేసేసింది కదా, సో వెళ్ళిపోయి సూపర్ అని చెప్పేసి చేతిలో కొట్టేసుకుని యాక్చువల్గా నేను మిస్టేక్స్ చేశాను అని అక్కడ నిఖిల్ ఒప్పుకున్నాడు. కానీ నీది ట్రయల్ కదా అంట, తనేమో గేమ్ ఆడితే అది ట్రయల్ అని చెప్తుంది సోనియా. సో అది అయిపోయింది. ఇక్కడ మొదలుపెట్టింది, ఎరా యష్మిని ఎందుకు తీయలేదు నువ్వు, మణిని ఎందుకు తీసావు, నేను అక్కడ సారీ టు ఇంటరప్ట్ యూ అన్నప్పుడు నీకు అర్థమవలేదా, నేను యష్మిని తీసేయమని నీకు చెప్పాను. అసలు యష్మి ఏం ఆడుతుందిరా, యష్మి జస్ట్ కొట్లాట్లకి వెళ్తుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు యష్మి అంట. ఆ ప్రేరణను విష్ణు అండ్ సీత ముగ్గురిని అన్నది వాళ్ళేమో ఉమెన్ కార్డ్ యూస్ చేసి ఆడతారు అంటే అప్పుడు ఎవరు నిఖిల్ అంటాడు సీత ఉమెన్ కార్డ్ యూస్ చేయదు అన్నాడు. అంటే ప్రేరణ యూస్ చేస్తుందా, ఎప్పుడు యూస్ చేస్తుంది. ఈవెన్ విష్ణు కూడా పొరపాటున నబీల్ని ఒక మాట అన్నందుకు పొరపాటున వచ్చేసింది ఆ వర్డ్, నా ఉద్దేశం అదే కాదని చెప్పి సారీ కూడా చెప్పింది. ఏం ఉమెన్ కార్డ్ యూస్ చేస్తారమ్మా వాళ్ళు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది పిల్ల, అమ్మాయిలతో మాట్లాడదు. మళ్ళీ అంటది వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు అంటే నిఖిల్ పృథ్వీ నాతో బాగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదంట. వాళ్ళు నీతో మాట్లాడలేదు, నువ్వు పోని వాళ్ళతో మాట్లాడుతున్నావా. ఈ అమ్మాయి ఎవరితోనైనా అమ్మాయిలతో మాట్లాడడం చూసావా, మాట్లాడితే ఎవరైనా ఆ ప్రేరణ ఈమె దగ్గరికి వస్తే మాట్లాడుతుంది, ఆ నయనిక ఈమె దగ్గరికి వస్తే మాట్లాడుతుంది. మిగిలిన వాళ్ళు మేము ఎందుకు వెళ్ళాలి ఆమె దగ్గరికి అన్నట్టు ఉంటారు. ఎందుకు వెళ్తారు, ఈమె ఎలాగో వాళ్ళతో మాట్లాడదా, వాళ్ళు మాత్రం వచ్చి మాట్లాడాలంట. మళ్ళీ మనకి బయట జనాలకి ఎలా పోర్ట్రే చేస్తుందంటే అమ్మాయిలందరూ నన్ను వేలేసారని. అమ్మాయిలందరూ ఈమెను వేలేయలేదు, ఈమె వాళ్ళందరినీ వేలేసినట్టు బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ యష్మి గురించి చూడాలి. నేను సారీ టు ఇంటరప్ట్ యూ అని ఎందుకన్నానంటే యష్మిని తీసేయాలరా, అసలు కొట్లాటలు తప్ప ఏమున్నాయిరా, వాళ్ళ చీఫ్గా ఉన్నది కదరా, చీఫ్గా ఉన్నప్పుడు మేము అందులో ఉన్నాం కదా, అప్పుడు స్ట్రాటజీలన్నీ నేను భాషా గారు మేము వేసేవాళ్ళం రా, ఆమె జస్ట్ కొట్లాటలకు వెళ్ళేది అని చెప్పేసి ఫుల్ బ్యాక్ బుచ్చింగ్గా నిఖిల్ తల ఊపుతూ
నిఖిల్ అన్న మాటలు కూడా చెప్తా. నేను కూడా యాక్చువల్గా యష్మి అనుకున్నాను, యష్మినే తీసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే పృథ్వీ ఏమంటున్నాడంటే 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు అన్నాడు. కానీ ఇక్కడ అది కాదు కాన్సెప్టు, 4 ఆటగాళ్ళు ఆడాలి, 4 ఆటగాళ్ళల్లో యష్మితో పోలిస్తే మణికంఠయే బెటర్ అంట. నిఖిల్ అంటున్నాడు మరి ఎందుకు ఆ ముసుగులో గుద్దులట, డైరెక్ట్గా యష్మి నీకంటే మణి బెటర్ అని యష్మిని తీసేయిపోయావా? ఆహా, అలా తీయకూడదు, యష్మి దగ్గర అలా మంచోళ్ళలాగే ఉండాలి, పక్క నుంచి ఏమో ఇలా బ్యాక్ పిచ్చింగ్లు చేస్తూ కుళ్ళిపోతూ ఉండాలి. కన్నింగ్ నిఖిల్, కన్నింగ్ గేమ్ అంత మొత్తం కన్నింగ్ గేమే. సో సోనియా పక్క నుండి ఫుల్గా అలా తయారయ్యాడో లేదా తన గేమే అదే, కానీ ఫుల్ కన్నింగ్గా మాట్లాడుతున్నాడు యష్మి గురించి, బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంటే. సోనియా చేస్తుంది అనుకో, ఆమె చేసే పనే అది. ఆమె హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఒకళ్ళ మీద పగబట్టడము, ఆ పగబట్టి వాళ్ళ మీద కక్ష సాధింపు పనులన్నీ చేయడము, అదే చేతనం ఆమెకి. సో అందుకే స్నేహి అని పేరు వచ్చింది. లేదా 2 జెంట్స్ని చేతులు పీసుకుంటూ కాళ్ళు పీసుకుంటూ ఏవేవో చేసుకుంటూ కూర్చుంటుంది, ఇంతకుమించి చేసింది ఏం లేదు. సో ఆమె గురించి అనుకున్నాం అంటే అర్థం ఉంది. ఈ నిఖిల్కి ఏమైంది? సోనియాతో సావాసం చేసి సోనియాలా తయారవుతున్నాడా ఈయన గారు కూడా? మళ్ళీ మాట్లాడతాడు, సోనియా 100% గేమ్ ఆడుతుందిరా, జస్ట్ మన లూప్ హోల్స్ అన్నీ ఎత్తుక్కోవడానికి మన దగ్గరికి వచ్చింది. పోనీ ఈ ఒక్క మాటకి నేను నిఖిల్ అలా ఆలోచిస్తున్నాడేమో, ఒక గేమర్గా అలా వచ్చిందేమో ఇది అనుకుందాం. కానీ నువ్వు ఏదైతే యష్మి చోటని ఏదో బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావో, యష్మినే పీకేయాలనుకున్నాను. మనకు కావాల్సింది 2 లేడీసు 2 జెంట్సు కాదు, 4 ఆటగాళ్ళు. 4 ఆటగాళ్ళలో యష్మిని తీసేయొచ్చు. యష్మి కంటే మణి బాగా ఆడుతుంది అంటే సోనియా చాలా సూపర్గా ఆడుతుంది ఈయన దృష్టిలో. ఎంత బ్యాక్ పిచ్చింగ్ చేశారంటే వర్స్ట్గా చేశాడు నిఖిల్ కూడా, తల ఊపుతూ. జస్ట్ ఒక పెళ్ళానికి కూడా కాదు, ఒక రాకాశ పెళ్ళం దగ్గర వణుకుతూ ఉంటారు చూడు, సేమ్ అలా ఉన్నాడు. సో ఇది ఇంకా వీళ్ళ మధ్య డిస్కషన్. కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో ఏదో చేసుకుంటున్నాడు, వరుసగా మాట్లాడుతాను లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అవుతా. ఈలోపు సీత అంటది, ఏంట్రా వీళ్ళు బాండ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ అయిపోయిందా? ఉండండి ఒక పాయింట్, సర్లే అక్కడికి వెళ్దాంలే. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఏం జరుగుతుందంటే ఏదో కాసుకుంటున్నాడు. ఎవరు? నిఖిల్ కాసుకుంటుంటే ఏమొచ్చింది. అంతకుముందు మరి నేను లైవ్ పెట్టేటప్పటికి ఏదో జరిగినట్టుంది, నామినేషన్స్లో మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడుకో అని ఏదో అన్నాడంట మా సోని అని వచ్చి, ఏంట్రా నామినేషన్స్లో మాట్లాడుకొని ఏదో అన్నావు అని వచ్చి నిఖిల్ని అడిగింది. అంటే అడిగితే నిఖిల్ అంటాడు, అంటే తినకేంటంటే ఒక నెగిటివ్ ఉద్దేశంతోనే ఆ మాట అన్నాడు అని చెప్పేసి అడిగితే, లేదు ఏదో అమ్మతోట ఏదో వేసి నిన్ను ఎవరో తట్టుకోలేరు నామినేషన్స్లో, అందుకే నాకు చాలా భయము, ఆ విషయమే అక్కడ చెప్పాను అన్నాడు. ఆ తర్వాత అంటాడు, సోనియాని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్ అంటాడు సరదాగా. అప్పుడు ఏమంటే, ఒరే నేను లేకుండా నువ్వు బతుకుతావారా అంటది సోనియా. సో ఈ డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ మధ్య. నేను పోవాలంటే నాకంటే ముందు నువ్వు పోవాలరా అని చెప్పేసి డిస్కషన్ అవుతుంది. నెక్స్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక్క నిమిషం. ఇవన్నీ నేను మాట్లాడిన పాయింట్సే ఒకసారి చూసుకుంటున్నాను, మిస్ అయింది. సో వీళ్ళు మాట్లాడేసుకున్నారు కదా, నిఖిల్కి ఫుల్ క్లాస్ పీకింది, అన్నీ అయిపోయాయి అంటే ఇంక నెక్స్ట్ టైం నుంచి అయినా కొంచెం బుర్ర దగ్గర పెట్టుకుని ఆడు అని చెప్తుంది నిఖిల్కి. అంటే ఆల్రెడీ ఒక టాస్క్ అయింది, నీకు ఒకరిని పీకే అవకాశం వస్తే నువ్వు యష్మిని పీకలేదు. సో నెక్స్ట్ టైం అయినా నీకు ఛాన్స్ రాగానే యష్మిని పీకు బాబు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు అని ఫుల్ క్లాస్ పీకింది. సో ఆ తర్వాత ఇప్పుడు మనం ఆ పృథ్వీ గారిని కూడా పిలిచి మన స్ట్రాటజీస్ అన్నీ చెప్దామంట. వీళ్ళ టీంలో వీళ్ళు 3 ఉన్నారా, మణి లేడా, యష్మి లేదా, వాళ్ళని పిలవవా? ఎందుకు పిలుస్తాడు? పిలవరు. మళ్ళీ నిన్న విష్ణు ఏదో ఒక మాట అనేటప్పటికి ఏమంటుంది అమ్మాయి సోనియా, మనతో మాట్లాడలేదురా అంటే మన వాళ్ళ టీం కాదు, ఈమె మాత్రం వేరే వాళ్ళని ఇల్లు వదిలేస్తుంది మాటలు వేరే వాళ్ళ విషయంలో. సో పృథ్వీని పిలిచింది, కూర్చోబెట్టింది, టీచింగ్ స్టార్ట్ చేసింది. లూప్ హోల్స్ అంటే ఏంటో తెలుసా, లూప్ హోల్స్ అంటే ఏంటో చెప్పు అని మొదలెట్టింది. మళ్ళీ లూప్ హోల్స్ అంటే పాప నాకు పృథ్వీని చూస్తే నిజంగా పృథ్వీని హౌస్లో ఎందుకు ప్యాంపరింగ్ చేస్తారు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ పిల్లోడు నిజంగా జస్ట్ ఓపెన్గా ఉన్నాడబ్బా, నో ఫేక్నెస్ ఏమీ లేదు. ఆ పిల్లోడు బుర్రలో ఎంత ఉందో అంతే ఆడుతున్నాడు, ఓన్లీ బాడీ ఉంది ఆ పిల్లోడికి అంతే, ఇక్కడ ఏం లేదు. లూప్ హోల్స్ అంటే అని ఏదో చెప్పడం మొదలెడితే ఏమే టీచింగ్ స్టార్ట్ చేసింది. లూప్ హోల్స్ అంటే అది మనకి ప్లస్ అవ్వచ్చు, వాళ్ళకి ప్లస్ అవ్వచ్చు, అది ఇది ఇద్దరికీ చెప్పింది. సో ఆ టీచింగ్ ప్రోగ్రామ్ అయింది కాసేపు.
సో అది ఆ టీచింగ్ ప్రోగ్రామ్ అయింది. ఈ లోపు నేను అది ఆపి కొంచెం మీకు విషయాలు చెప్దాం, మళ్ళీ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కదా అని వీడియో చేశాను అనమాట. సో అది ఇప్పటి వరకు జరిగింది. సో మీకేమనిపించింది లైవ్ చూసిన వాళ్ళు మీ కామెంట్ చేయండి. అలాగే నేను ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఎపిసోడ్ అవగానే మళ్ళీ రివ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.